నేను యుద్ధాల గురించి చాలా వీడియోలు చేశాను. కానీ ఈసారి అది చాలా వ్యక్తిగతంగా అనిపించింది. ఎందుకంటే నిన్న ఉదయం వరకు నేను నా కుటుంబంతో కలిసి దుబాయ్లోనే ఉన్నాను. ఫేర్మాంట్ హోటల్ పామ్ ఐలాండ్ వద్ద ఒక పేలుడు కనిపించింది. అక్కడ మంటలు చెలరేగాయి. ఆ హోటల్ మా హోటల్కు ఎదురుగా ఉన్న రోడ్డుకు అవతలే ఉంది. మేము ఉదయం ఫ్లైట్ కోసం బయల్దేరాం. అది చాలా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. దేవుడి దయతో మా ఫ్లైట్ టేకాఫ్ అయింది. అప్పుడంతా సాధారణంగానే అనిపించింది. కానీ టేకాఫ్ అయిన 2-3 గంటల తర్వాత ఫ్లైట్లలో అకస్మాత్తుగా డిలే ఉందని తెలిసింది. ఎయిర్ హోస్టెస్ వచ్చి చెప్పింది, అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేశాయని. అప్పుడు నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. మన ఫ్లైట్ పాస్ అవుతున్న ఎయిర్ స్పేస్లో మిసైల్స్ ప్రయాణిస్తున్నాయేమో అని మాత్రమే ఆలోచించాను. కానీ ల్యాండ్ అయిన తర్వాత అసలు పరిస్థితి తెలిసింది. సాయంత్రం దుబాయ్ ఎయిర్పోర్ట్ మొత్తం పొగతో కప్పబడి ఉన్న ఫోటోలు, వీడియోలు చూశాం. మొత్తం ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. అన్ని ఫ్లైట్లు రద్దయ్యాయి. బుర్జ్ ఖలీఫా దగ్గర డ్రోన్లు అడ్డుకోవడాన్ని చూశాం. బుర్జ్ అల్ అరబ్ వద్ద మిసైల్ శకలాలు పడుతూ మంటలు చెలరేగాయి. ఇది చాలా షాకింగ్. ప్రత్యేకంగా ఎందుకంటే మా కుటుంబ సభ్యుల్లో కొందరి ఫ్లైట్ కొన్ని గంటల తర్వాత ఉండేది. వాళ్లు ఫ్లైట్ ఎక్కలేకపోయారు. వాళ్లు ఇప్పటికీ దుబాయ్ ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయారు. యుఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బలంగా ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ నుండి 137 మిసైల్స్ కాల్చబడ్డాయి. వాటిలో 132 అడ్డుకున్నారు. 209 డ్రోన్ దాడుల ప్రయత్నం జరిగింది. 195 డ్రోన్లు అడ్డుకున్నారు. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా మిసైల్ శకలాల వల్లే జరిగాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్పై పూర్తిస్థాయి సైనిక దాడి ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇది ఒక్కరోజు దాడి కాదు. అమెరికా అధికారులు చెబుతున్నారు ఇది కొన్ని రోజులపాటు కొనసాగుతుంది అని. వారి మిసైల్ ఇండస్ట్రీని పూర్తిగా నాశనం చేస్తాం అని చెప్పారు. టెహ్రాన్, ఇస్ఫహాన్, ఖోమ్, కర్మాన్షా, ఇరాన్ అంతటా బాంబులు పడుతున్నాయి. అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖామినీపై కూడా బాంబుదాడి జరిగింది. అతను మరణించినట్టు ఇరాన్ స్టేట్ టీవీ ప్రకటించింది. ఇరాన్లో 40 రోజుల జాతీయ దుఃఖం ప్రకటించారు. 7 రోజుల సెలవు కూడా ఇచ్చారు. ఇరాన్ 27 అమెరికన్ సైనిక స్థావరాలపై దాడి చేసినట్టు ఐఆర్జీసీ ప్రకటించింది. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4. ఇరాన్ కేవలం ఇజ్రాయెల్ పైనే కాకుండా యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ పైన మిసైల్స్ ప్రయోగించింది. దుబాయ్లో పేలుళ్లు జరిగాయి. అబూధాబీలో మిసైల్ శకలాల వల్ల ఒక వ్యక్తి మరణించాడు. దోహాలోని అమెరికా అల్ ఉదీద్ ఎయిర్బేస్లో మంటలు చెలరేగాయి. బహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్ బేస్ నేరుగా దెబ్బతింది. ఈ గల్ఫ్ దేశాల్లో కోట్లాది భారతీయులుంటారు. లక్షలాది ఇండియన్ వర్కర్లు అక్కడ పనిచేస్తున్నారు. ఇండియన్ ఎంబసీ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గల్ఫ్ దేశాల ఎయిర్ స్పేస్ చాలా భాగం మూసివేశారు. అన్ని ఫ్లైట్లు రద్దయ్యాయి. ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారితే ఆయిల్పై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. భారతదేశం తన క్రూడాయిల్లో 50% కంటే ఎక్కువను హార్ముజ్ జలసంధి ద్వారా దిగుమతి చేసుకుంటుంది. రోజుకు 26 లక్షల బ్యారెళ్లు గల్ఫ్ దేశాల నుండి వస్తాయి. ఇరాన్ హార్ముజ్ను మూసివేస్తే భారతదేశానికి ఆయిల్ సరఫరా ఆగిపోవచ్చు. ఇది ఇండియాకి నైట్మేర్ సినారియో అని నిపుణులు చెబుతున్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. రూపాయి మీద ఒత్తిడి పెరుగుతుంది. ఈ కథ 2003లో ఇరాక్ యుద్ధాన్ని గుర్తుచేస్తుంది. ఆ యుద్ధం 20 సంవత్సరాలు కొనసాగింది. సాధారణ ప్రజలే ఎక్కువగా నష్టపోయారు. ఇప్పుడు ప్రశ్న, డిక్టేటర్ తొలగిపోయినా సాధారణ ప్రజలకు నిజంగా లాభమా? గద్దాఫీ, సద్దాం హుస్సేన్ ఉదాహరణలు మనముందే ఉన్నాయి. వాళ్లు కఠిన నాయకులే, కాని వాళ్లను తొలగించిన తర్వాత దేశాలు మరింత అస్థిరంగా మారాయి. ఇరాన్ కూడా అదే పరిస్థితిలో పడుతుందా? అది ప్రపంచానికి పెద్ద ప్రశ్న.